మరి చవన మహర్షి నహుషుడిని క్షమించాడా? జాలర్ల వలలో చిక్కుకున్న చవన మహర్షిని సంతృప్తిపరచడానికి నహుషుడు ఏమి చేయబోతున్నాడో విందాం రండి. చవన మహర్షి మెల్లిగా కళ్ళు తెరిచాడు. కళ్లల్లో మెరుపు మెరిసింది. పెదవులపై దరహాసం దోబుచులాడింది. నహుషుడి యొక్క సహనశీలతను, రాజుగా తన ప్రజలను కన్నబిడ్డల వలె బాధ్యతగా వ్యవహరించినందుకు మెచ్చుకున్నాడు. నహుషా, ఇందులో జాలర్ల తప్పు లేదు. వారి వృత్తి ధర్మం పాటించారు. వాళ్లమీద నాకు ఎటువంటి కోపం లేదు. కాకపోతే కష్టపడి వలవేసి బయటకు లాగారు. ఫలితంగా చేపలు రానందున వారు నిరాశకి గురి అయ్యారు. వాళ్లకి భుక్తి లేకుండా పోయింది. మహారాజా, చేపలకు బదులుగా వలలో నేను పడ్డాను. నాతో పాటు వారిని కూడా సంతోషపెట్టు, నాకు రేటు కట్టు అన్నాడు చవన మహర్షి. సమస్య పరిష్కారం అయినందుకు రాజు చాలా సంతోషించాడు. డబ్బు ఇచ్చి జాలర్లను సంతోషపెట్టాడు మహారాజు. కాని చవన మహర్షిని సంతోషపెట్టాలి అనుకున్నాడు. మహర్షి కోరిక మేరకు చవన మహర్షికి రేటు కట్టడం ప్రారంభించాడు. 1000 మాడలు ఇస్తానన్నాడు మహారాజు. చవన మహర్షి ఊరుకున్నాడు. కాసేపు పోయాక 1,000,000 మాడలు ఇస్తానన్నాడు. చవనుడిలో కదలిక లేదు. అర్ధరాజ్యమిస్తానన్నాడు. కాని ఆ మహర్షిలో చలనం లేదు. నహుషుడికి పట్టుదల పెరిగింది. నా సామ్రాజ్యాన్ని మొత్తంగా ఇస్తానన్నాడు. అయినను చలించలేదు. ఇంతలో కలిజాతి ముని అక్కడకు విచ్చేశాడు. ఆయనను పరిష్కారం కోరాడు మహారాజు. ఆ ముని చిరు దరహాసంతో, మహారాజా, ఉత్తమ బ్రాహ్మణులు సంపదలు కోరుకోరు, రాజ్యాలు కోరుకోరు. వారికి కావలసిందల్లా హోమాది కృత్యాలు, గోవులు మాత్రమే. కాబట్టి హోమాలు చేసి గోవులను దానం చెయ్యు మహారాజా అన్నాడు. దాంతో గోదానం చేసి 100 యాగాలు చేశాడు నహుషుడు. చవనుడు సంతృప్తి చెందాడు. ఎంతో సంతోషించి, మహారాజా, నీకు ఇంద్రపదవి దక్కుగాక అని ఆశీర్వదించాడు చవన మహర్షి. చవన మహర్షి ఆశీర్వాదం ఫలిస్తుందా? నహుషుడికి ఇంద్రపదవి దక్కుతుందా? ఇంద్రలోకాధిపతి ఇంద్రుడు ఏమవుతాడు? ఉత్తమోత్తముడై. నహుషుడు ఇంద్రలోకానికి వెళ్లి ఎలా మారుతాడు? పార్ట్ 3లో తప్పక వినండి. సరళ భాషలో ప్రతి బుధవారం, శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తోంది. నహుషుడి చరిత్ర మిస్ కాకుండా తప్పక వినండి. మరి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.